నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. అన్లిమిటెడ్ టాక్ టైం, పరిమితి లేని మెసేజ్లతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే కాలం మారిందండోయ్. ఈ మధ్య ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మోడీ ఎమర్జెన్సీ నిర్ణయమే తీసుకోనున్నారట. తన హ్యాట్రిక్ పాలనలో వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా చేసే కొత్త చట్టం అమల్లోకి తీసుకురానున్నారట. అవును, కొత్తగా వచ్చిన టెలికాం చట్టం వల్ల మీ ఫోన్ నుండి వెళ్లే ప్రతి సమాచారం ప్రభుత్వం చెవిలోకి వెళ్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు రాబోతున్నాయా? ఇంతకీ కొత్త టెలికాం చట్టంలో ఏముంది? మనం పెట్టే ప్రతి మెసేజ్ ప్రభుత్వం చూడొచ్చా? ప్రతి కాల్ సర్కార్ వినొచ్చా? ఎందుకు ఎమర్జెన్సీ కాల్? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ప్రధాని మోడీ హ్యాట్రిక్ విన్తో గద్దెనెక్కిన తర్వాత సరికొత్త రాజకీయ చిత్రం తెరపైకొచ్చింది. అదే 1975 నాటి ఎమర్జెన్సీ కాలం. 2024 సార్వత్రిక ఎన్నికలు దాదాపుగా రాజ్యాంగం చుట్టూనే తిరిగాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ మోడీని విమర్శిస్తూ మూడోసారి మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ ప్రచారం చేయగా, మోడీ కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత మళ్లీ రాజ్యాంగమే రాజకీయ వేదికపై కీలక అంశంగా మారింది. ప్రధాని మోడీ 18వ లోక్సభకు వెళ్లిన మొదటి రోజే ఇందిరాగాంధీ నాటి ఎమర్జెన్సీపై నిప్పులు చెరిగారు. నాటి ఎమర్జెన్సీని ఇకపై ఎప్పుడూ దేశంలోకి తొంగి చూడకుండా చూస్తానంటూ శపథం చేశారు. 50 ఏళ్ల క్రితం చేసిన ఇలాంటి పని మళ్లీ భారతదేశంలో ఎవరూ చేయడానికి సాహసించకుండా చూస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. టెలికమ్యూనికేషన్ చట్టం 2023లోని కొన్ని భాగాలు జూన్ 26 నుండి అమల్లోకి వచ్చేశాయి. ఈ చట్టంలో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1933, టెలిగ్రాఫ్ వైర్ యాక్ట్ 1950 స్థానంలో అమలు కానుంది. అయితే టెలికమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక పురోగతిని ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ చట్టంలో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. జాతీయ భద్రత, వినియోగదారుల రక్షణ, టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఆధునీకరణ అధిక ప్రాధాన్యతనిస్తోంది. అయితే ఈ చట్టంలో ఉన్న అంశాలను పరిశీలిస్తే ఎమర్జెన్సీకి ఏమాత్రం తీసిపోనట్లే ఉంది. కొత్త చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి ఫోన్ నుండైనా మెసేజ్లను అడ్డగించడానికి, ప్రజల భద్రత లేదంటే అత్యవసర పరిస్థితిలో టెలికాం నెట్వర్క్లను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఉంది. అలాగే టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై హక్కులు పెంచడమే కాకుండా సిమ్ యాజమాన్యంపై జరిమానాలు కూడా అమలు చేసే అవకాశాన్ని ఇస్తోంది. జాతీయ భద్రత, ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, యుద్ధ పరిస్థితుల మధ్య అవసరమైతే ఏదైనా టెలికమ్యూనికేషన్ సేవలు, నెట్వర్క్లను నియంత్రించడానికి, నిర్వహించడానికి ఇందులోని కీలకమైన నిబంధనలలో ఒకటి ప్రభుత్వానికి పూర్తి అధికారం ఇస్తోంది. ఇది దేశ భద్రత, స్థిరత్వాన్ని కాపాడడానికి ఉద్దేశించిన ముఖ్యమైన చర్యగా ప్రభుత్వం పేర్కొంటోంది. గత ఏడాది డిసెంబర్లో పార్లమెంట్లో ఆమోదం పొందిన ఈ చట్టంలోని సెక్షన్లు 1, 2, 10 నుండి 30 వరకు, 42, 44, 46, 47, 50, 58, 61, 62 నిబంధనలు జూన్ 27 నుండి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ 22 నిబంధన ప్రకారం ప్రజల భద్రత దృష్ట్యా పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలో ఏదైనా మెసేజ్ని పంపించకుండా ఆపడానికి ప్రభుత్వం అనుమతి ఉంది. ఏది ఏమైనప్పటికీ శాటిలైట్ స్పెక్ట్రమ్ అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపు, టెల్కోల ద్వారా వినియోగదారులకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ ధృవీకరణ, సున్నితమైన టెలికాం వివాద పరిష్కార విధానంతో వ్యవహరించే ఈ నిబంధనలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న తర్వాత ఇప్పుడు అమల్లోకి వస్తున్నాయి. దీంతో మెసేజ్లను అడ్డగించే ప్రభుత్వ సంస్థల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్ఫర్మేటివ్ డైరెక్టరేట్, ఇంటెలిజెన్స్ బ్యూరో సహా 10 కేంద్రాల ఎమర్జెన్సీలు టెలిఫోన్ కమ్యూనికేషన్లను అడ్డుకోవచ్చని 2019లో ప్రభుత్వం లోక్సభకు తెలియజేసింది. అలా చేయడానికి ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టం అనుమతినిచ్చింది. ఈ చట్టంలో వైర్ రేడియో, ఆప్టికల్ లేదా ఇతర ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టంల ద్వారా ఏదైనా టెలికమ్యూనికేషన్ను ఆపేయడానికి, వాటిని యాక్సెస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఏదైనా సంకేతం, సిగ్నల్, రేటింగ్, టెక్స్ట్, ఇమేజ్, సౌండ్, వీడియో, డేటా, సిమ్, ఇంటెలిజెన్స్ లేదంటే టెలికమ్యూనికేషన్ ద్వారా పంపిన సమాచారం కూడా అయి ఉండొచ్చని చట్టం చెబుతోంది. అదే విధంగా వాట్సాప్, సిగ్నల్,
టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ ఆధారిత మెసేజ్ల సర్వీసులు ప్రొవైడర్ల ద్వారా పంపే సందేశాలు అలాగే ఎన్క్రిప్ట్ చేసినవి కూడా చట్టం పరిధిలో ఉంటాయి. అయితే ఈ చట్టం పార్లమెంట్ లో ఆమోదించిన తర్వాత ఓటీటీ సేవలు మాత్రం ఈ చట్టం పరిధిలోకి రావని అప్పటి టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రభుత్వం నుండి మరింత స్పష్టత వచ్చే వరకు మెసేజింగ్ ఓటీటీలు గ్రే ఏరియాగానే ఉంటాయని తెలిపారు. అయితే విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్ నిర్వహణ, ఏదైనా నేరం వైపు ప్రేరేపించడానికి నిరోధించే క్రమంలో కూడా మెసేజ్లను అడ్డుకోవడానికి కూడా చట్టం అనుమతినిచ్చింది. ఇక ఈ చట్టం ఒక వ్యక్తి దగ్గరున్న సిమ్ కార్డుల సంఖ్యను సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. చట్టం ప్రకారం ఎవరైనా తమ పేరు మీద రిజిస్టర్ అయిన గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలి. అయితే ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తించదు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల నివాసితులకు కేవలం 6 సిమ్ కార్డులు మాత్రమే పరిమితి ఉంటుంది. ఈ పరిమితులను ఉల్లంఘిస్తే భారీ జరిమానా కట్టక తప్పదు. ఇందులో మొదటి ఉల్లంఘనకు 50,000, రెండో ఉల్లంఘనకు 2 లక్షల జరిమానా ఉంటుంది. అదనంగా వేరొకరి గుర్తింపు పత్రాలను ఉపయోగించి సిమ్ కార్డును తీసుకుంటే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా లేదా రెండు కలిపి భారీ జరిమానాలు విధించవచ్చని చట్టం చెబుతోంది. నమస్కారం, నేను మీ ఎస్తర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.